ఏపీలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. అనకాపల్లి జిల్లాలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు భూ కేటాయింపులు ఫైనలైజ్ చేసి కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు సాధించాలని సీఎం చంద్రబాబు దావోస్ నుంచి అధికారులను ఆదేశించారు. దావోస్ వేదికగా ఆర్సెలర్ మిట్టల్ సీఈఓ ఆదిత్య మిట్టల్ తో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలో ఉన్న ఇన్వెస్ట్మెంట్ అవకాశాల గురించి ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం మంత్రి నారా లోకేష్ తీసుకున్న చొరవను ఆదిత్య మిట్టల్ ప్రశంసించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఏర్పాటు చేయనున్న గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు కోసం ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ సంస్థ తొలి దశలో 60,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుంది. 2 నుంచి 3 సంవత్సరాల వ్యవధిలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని ఏఎంఎన్ఎస్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం విధించింది. 2వ దశ విస్తరణ కోసం మరో 60,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తారు. ఇక స్టీల్ ప్లాంట్ కి అనుబంధంగా ఈ కంపెనీ క్యాప్ 2 పోర్ట్ ను కూడా నిర్మించనుంది. తొలి దశలో 5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో ఇక్కడ పోర్ట్ ను అభివృద్ధి చేస్తారు. స్టీల్ ప్లాంట్ కి అవసరమైన ముడి సరుకులు దిగుమతితో పాటు ఇక్కడి ఉత్పత్తి చేసిన ఉక్కు ఎగుమతులకు పోర్టు ఉపయోగపడుతుంది. ఇప్పటికే విశాఖపట్నంలో ప్రభుత్వ రంగ పోర్టుతో పాటు ప్రైవేటు రంగంలో గంగవరం పోర్టులున్నాయి. కొత్తగా ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ సంస్థ పోర్టు కూడా అందుబాటులోకి వస్తే వైజాగ్ ప్రాంతం పోర్ట్ ఆధారిత పరిశ్రమలకు కేంద్రంగా మారడంతో పాటు అంతర్జాతీయ లాజిస్టిక్స్ హబ్ గా ఎదుగుతుంది. ఫిబ్రవరి చివరి వారం నాటికి మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన భూ కేటాయింపులు, అనుమతుల ప్రక్రియలను పూర్తి చేసి ఆ వెంటనే శంకుస్థాపన చేయాలనే లక్ష్యంతో మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ పనిచేస్తున్నారు.